బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. ఈ అవకాశం ఇచ్చిన నాకు మాస్టర్కి నా కృతజ్ఞతలు. వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం ఈరోజు రమణ మహర్షి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో గొప్ప జ్ఞానులీన, ఆత్మవిచారణ మార్గాన్ని బోధించిన ఆ మహర్షులలో ఒక్కళ్ళు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితం గురించి మనం తెలుసుకునే ముందు ఆయన గురించి కొంచెం అంటే దాన్ని తెలుసుకునే ముందు అసలు వాళ్ళకి వెనక ఏముంది అది తెలుసుకోవాలి కదా. సో శ్రీవారి ముత్తాతల కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాము. ఏంటంటే శ్రీరమణులు అంటే వెంకటరామన్ ఈయన అసలు పేరు. శ్రీరమణులు ముత్తాత కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చారట. భిక్ష కోసం వస్తే వారింటికి వస్తే అడుగుతారు కదా భిక్ష వేయమని. అడగంగానే చిరాగ్గా వాళ్ళ ముత్తాత గారు ఉన్నారట. చిరాగ్గా ఏమన్నాడంట, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోలేవా? ఇప్పుడు మనందరం కూడా అలానే అంటాము అని అరుస్తాడట. ఆ సన్యాసి కోపంతో చెప్తాడట, నీ వంశంలో కూడా నాలాగే తరానికొకళ్ళు ఇలా ఇంటి అలా 3 తరాలు ఆ శాపం ఫలిస్తుందన్నమాట. భగవాన్ తాతలలో ఒకళ్ళు సన్యాసి అయ్యారు. ఆయన పేరు శివానంద యోగి. తర్వాత 2వ తరం భగవాన్ పెద్ద తండ్రి వెంకటేశ్వర అయ్యారు. 18 సంవత్సరాలకే విరక్తుడయ్యాడట. తర్వాత 3వ తరంలో మన రమణులు అంటే మనం చెప్పుకునే ఈ రమణ మహర్షి. ఈయన 16 సంవత్సరాలకే ఇల్లు వదిలేశాడు. ఆనాటి శాపమే ఈ మానవాళికి తరుణోపాయం అయింది. కొన్నిసార్లు అనుకుంటాం చూడండి, ఒక చెడు జరిగిందంటే ఏం కాదు, అది మన మంచికే అనుకుంటాం కదా. అలానే ఇక్కడ కూడా ఇంత మహర్షి మనకి ఆయన జ్ఞానాన్ని మనమందరం ఈరోజు ఇక్కడ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంది ఈ రమణ మహర్షి శిష్యులు ఉంటారు. అటువంటి ఆయన తయారవటానికి ఆయన శాపమే మనకు అవకాశంగా వచ్చిందనమాట. బహుశా అది దేవరహస్యమేమో, మనకేం తెలుసు. దేవుడు మనం అందరం ఏమనుకుంటామంటే మంచి చేస్తేనే దేవుడు ఇది అనేసి కాదు. ఒక్కొక్కసారి చెడు చేసినప్పుడు కూడా దాని వల్ల కూడా మంచి ఫలితాలు. ఇంత అద్భుతమైన ఆ రమణ మహర్షి గారు మనకి దొరికారనమాట. ఆయన జన్మస్థలం తిరుచలి. ఈ స్థలం ఎంతో గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం అట. అక్కడ శ్రీరమణులు జన్మించారు. ఆయన జననము 1879 డిసెంబర్ 30 అట. తండ్రి పేరు సుందరయ్య, తల్లి అళగమ్మ. బాల్యంలో ఈయనని అపర కుంభకర్ణులు అనేవాళ్ళట. అంటే ఆయన పుట్టారు, చక్కగా పెరుగుతూ ఉన్నారు, కానీ ఆయన ఎంతసేపటికి చదువు కంటే కూడా ఆయనకి ఇంకా వేరే వాటి మీద చాలా ఉండేదట. అయితే ఎప్పుడు ఆయనకి నిద్ర, విపరీతమైన నిద్రలో ఉండేవాళ్ళట. ఆ నిద్ర ఎట్లా అంటే కుంభకర్ణుడు ఎంతమంది వచ్చినా లేచేవాడు కాదట. అయితే ఒకరోజు ఏమవుతుంది, ఈ రమణ మహర్షి వాళ్ళ చిన్న ఆయన గారింట్లో చదువుకుంటుంటారనమాట. ఆ పిన తండ్రి వద్ద ఉండి చదువుకునేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు బయటకు వెళ్తూ ఆయన రమణ మహర్షి ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. సరే జాగ్రత్తగా తలుపులేసుకొని ఆయన అని చెప్తారు. ఆయన చదువుకుంటూ తలుపేసేసి నిద్రపోతారు. ఇంకా వాళ్ళు వచ్చేసేసి వాళ్ళేంటి రమణులు ఉన్నారు కదా ఇంట్లో అని ఏ తాళం తీసుకెళ్లరు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి చాలా తలుపు కొడతారనమాట. ఎంత తలుపు కొట్టినా కూడా ఆయన లెగోడు. ఇంకా పక్కింటి వాళ్ళ దగ్గర తాళాలు తీసుకొని ఆ తలుపు తీస్తారనమాట. వాళ్ళు చాలా కష్టపడి తలుపులు తీస్తారు. ఇంటిలోకి వచ్చి పిలిచినా కూడా చాలాసేపు అసలు లెగవరట. లెగపోవటం వాళ్ళు ఎంతోసేపు పిలిచినాక మెల్లగా కళ్ళు తెరిచారట. వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. ఏంటి ఈ నిద్ర, ఈ సోమర్తనం ఏంటి అనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ మనం అలా భావించరాదు. అదంతా ఈశ్వర ప్రేరితం. అంటే ఆ భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడో అదే వస్తుంది అన్నమాట. అదంతా మనం చెప్తున్నాం కదా, మనం కూడా ఈ భూమి మీదకి వచ్చింది మొత్తం పైన నిర్ణయించుకొని వచ్చాము. ఈయన కూడా రమణ మహర్షి కూడా ఆ భగవంతుడి దగ్గర, ఆ పూర్ణాత్మ దగ్గర
నేను ఇలా ఉండాలని నిర్ణయించుకొని వచ్చారు. ఇది మిగిలిన వాళ్ళకి తెలియదు, ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఆ తర్వాత ఎందుకంటే వెంకటరామన్కి సంకల్పం లేకుండానే ఆ ఉపాధి అంటే అలా నిద్రపోవటం అలాంటివి భావి కాలంలో అంటే ముందు ముందు ఆయన రమణ మహర్షి అయినాక కఠోరమైన మౌన నిష్ట ఓర్చుకునే శక్తిని ప్రసాదించిందంట. అంటే ఆయన మౌనం ధ్యానం దీంట్లోనే ఉండేవాళ్ళు, చాలా రోజులు అలా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత 16 సంవత్సరాల తర్వాత అలా ఉన్నారు. ఇక్కడ మనకు చెప్తారు కదా, చిన్నప్పుడు ఒక ఐఐటి కోర్స్కి వెళ్ళాలంటే బాగా పునాది పడాలని, అట్లానే ఈయనకి ఈ పునాది లాంటిదన్నమాట. ఇక్కడ రమణునికి చిన్నతనం నుంచి అరుణాచలం అంటే చాలా సాక్షాత్తు భగవంతుడు అరుణాచలం అంటే అని అంత గొప్పగా భావించేవాళ్ళట. కానీ వారి బంధువు ఒక ఆయన వస్తారనమాట. ఎక్కడి నుంచి వచ్చారనగా అరుణాచలము అనగా తిరుమన్నావలై అంటే అదేంటి అని అంటే ఆయన అంటాడు అదొక కొండ అంటాడనమాట. అంతే. రమణుల గారికి వెంకటరామన్ గారికి ఏమవుతుంది, ఒక్కసారి నీరసంగా అయిపోతాడు. అది అరుణాచలం అంటే శివుడు కాదా, ఒక కొండ మాత్రమేనా అని అనుకుంటాడు. కానీ ఆయన అక్కడికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి చూశాక స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మని ఆయన అనుభవాన్ని పొందుతారనమాట. అలా అనుభవపూర్వకంగా గ్రహిస్తారు అని ఆయన పొందిన అనుభవాన్ని చక్కగా వాళ్ళు బోధనలు చేసేటప్పుడు ఆయన భక్తులకి వివరించారనమాట. 1896 సంవత్సరంలో అనగా ఆయనకి 16 సంవత్సరముల వయసులో ఎటువంటి గురూపదేశం లేకుండానే ఆత్మానుభూతి పొందాడు. ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ సంఘటనట ఇది. చూడండి ఆయన ఎంత చక్కగా ఆ అనుభూతి పొందారు. ఆయన చెప్పినప్పుడు అలా తీసుకున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు వేరేలాగా అనుభూతి పొందాడు. ఇక్కడ ఏంటి 16 సంవత్సరంలో ఆ లోపలే ఈయన ఆధ్యాత్మిక అనుభూతి ఏంటి పొందారయ్యా అంటే, వెంకటరామన్ చిన్నతనం సాధారణ బాలులాగానే పెరిగాడు. 16 సంవత్సరంలో వయసులో ఆయనకు ఒక తీవ్రమైన మరణ భయం కలిగిందట. నేను చనిపోచుంటిని అని ఆయనకు తోచి దాని గురించి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచించి డాక్టర్ని కలవలేదు, పెద్దవాళ్ళని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఆయన ఆలోచించుకున్నాడు అనమాట. ఆ సమస్యని నేనే పరిష్కరించుకోవాలి అని తలచారట ఆయన. అంటే ఎవరిని అడగద్దు, నన్ను నేనే నా సమస్యను నేనే పరిష్కరించుకోవాలి అలా. సో మృత్యుభయం వలన కలిగిన భయము అంతర్గతంగా లోపలికి కూడా ఆయన ఆవహించింది. మరణించేది ఎవరు, అసలు నేను ఎవరు అని తనలో తానే పరిశీలించుకోవటం మొదలు పెట్టాడట. శరీరం నిశ్చలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంటి, ఆయన ప్రయత్నం చేశారు. ఏంటి, పడుకున్నారు, చనిపోతే ఇంకా కదలకుండా ఉంటుంది కదా శరీరం అని, అలా శరీరం నిశ్చలంగా చేశారు. అలా ఉన్నప్పటికీ కూడా తనలోని చైతన్యం, ఆ లోపల ఉన్న చైతన్యం నశించదనేసేసి ఆయనకి ప్రత్యక్ష అనుభూతి కలిగిందంట. అంటే చూడండి, షిరిడి సాయిబాబా, కొంతమంది జ్ఞానులు పెద్ద పెద్దవారు ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళలో చైతన్యం ఉంటుంది. బాబా కూడా 3 రోజులు నేను వెళ్ళిపోతున్నానని అంటారు, నన్ను ఇక్కడి నుంచి కదిలించద్దు అంటారు. అంటే ఏంటి, అలా గొప్పవారు ఆ నిశ్చల స్థితికి వెళ్ళిపోతారు, కానీ ఆ చైతన్యం ఉంటది ఇక్కడే. ఆ చైతన్యం అంటే ఆత్మ, మనకు తెలుసు కదా, నేను శరీరం కాదు, మనసు కాదు, ఒక శుద్ధ చైతన్యాన్ని అని మన వంశీ సార్ ఎప్పుడు చెప్తారు. ఆ చైతన్యం మాత్రం నశించదని ఆయనకి ప్రత్యక్ష అనుభూతి కలిగింది. కావున నా ఆత్మ దేహమునకు అతీతమైనది. దేహము మరణించును, కానీ దానికి అతీతమైన ఆత్మకు మృత్యువు కబళించలేదు. అంటే మృత్యువు ఏం చేయలేదు అనగా, నేను అజరామరమైన ఆత్మను, ఎప్పటికీ దీనికి మరణం అనేది ఉండదు ఆత్మకి, అది ఎప్పుడు అజరామరం అంటే ఎప్పటికీ ఉంటుంది అనేసేసి ఈ అనుభూతి పొందిన తర్వాత ఆయనలో మృత్యు భయము శాశ్వతంగా అదృశ్యమైపోయిందట. చూడండి మాస్టర్స్, నిజంగా ఈ అనుభూతిని ప్రత్యక్షంగా పొందొచ్చు అనేది నేను కూడా నా అనుభవంలో తెలుసుకున్నాను.
నాకు కూడా ఇలాంటి అనుభవం ఒకటి వచ్చిందనమాట. సో అందుకనేసేసి నేను కూడా దీన్ని 100% నమ్ముతాను. అలా ఆత్మానుభూతి పొందిన తర్వాత అతని జీవితం మారిపోయింది. ఆకర్షణలు తొలగి వేదాంత విలువలు ఆకర్షించాయి. మామూలుగా టీనేజ్‌లో వాటిల్లో ఏముంటాయా? అందరికీ ఒక ఆకర్షణ. ఏదో ఒకటి నేర్చుకోవాలనో, ఏదో ఒకటి అనుభవించాలి, ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి ఇలాంటివి ఉంటాయి. కానీ ఆయనలో ఎప్పుడైతే ఈ ఆత్మానుభూతి పొందారో, అప్పుడు ఆయనలో ఈ ఆకర్షణలు పక్కకెళ్ళిపోయాయన్నమాట. తొలగిపోయే వేదాంత విలువలు అవి ఆకర్షించాయి. వ్యవహార జీవితం అతని మనోఫలకం నుండి తొలగి ఉదాసీనంగా మమతారహితంగా ఉండేవారు. మనకేం చెప్తారు మన గురువులు కూడా? మనం ధ్యానంలో కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలనంటే ఈ ప్రాపంచికతను తగ్గించుకొని ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. అంటే వీటి మీద ఉన్న ఆపేక్ష, ఆకాంక్ష ఇలాంటివన్నీ మెల్లమెల్లగా తగ్గించుకోవాలన్నమాట. నాది, నా వాళ్ళు, నేను ఇవన్నీ అహంకారపూరితమైన మాటలన్నమాట. వీటిని తొలగించుకోవాలి. నేను అని అనంగానే నేను ఒక ఆత్మని అనేది మనకి రావాలి. నేనొక శుద్ధ చైతన్యం. నువ్వెవరు అనంగానే నేనేం చెప్తాను? నేనొక సులోచన, నేనొక అమ్మాయి, నేనొక అమ్మని ఇలా చెప్తాను. కాదు, నేనొక ఆత్మని, నేను ఇక్కడ అనుభవాలు పొందటానికి వచ్చాను. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనం జ్ఞానం ద్వారా చక్కగా తెలుసుకుంటున్నాము. మనం మనసు కాదు, శరీరం కాదు, మనం ఒక శుద్ధ చైతన్యాన్ని అనుకున్నప్పుడే నా నుంచి వెళ్ళిపోయి ఆ మన అంతరంగంలోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు నేను నాకు దోమ కుడుతుందా, నాకు అదవుతుందా, నాకు ఇక్కడ ఫ్యాన్ లేదు ఇలా అనుకున్నప్పుడు, నాకు 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 అనుకున్నప్పుడు మనం ఏ ధ్యానంలో కూర్చోలేము. నేను నిశ్చలము, నా ఆత్మ నిశ్చలము, నేను నా అంతరంగంలోకి వెళ్తున్నాను. చూడండి, ధ్యానం ఎక్కువ చేసినప్పుడు మనకు నిజంగా దోమలు కుట్టినా ఏమైనా మనకు తెలియని కూడా తెలియదు. అందుట్లో గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఇంకా అస్సలు తెలియదు. అంత లీనమైపోతాం. అక్కడ పరిస్థితులు, ప్రభావాలు ఎలా ఉన్నా అసలు ఆ బోధనలో, ఆ ధ్యానంలో ఉండిపోతాం. గంటలు గంటలు సాధన చేయగలము. సో ఇక్కడ అలా ఈయనేంటి మమతారహితంగా వెళ్ళిపోయారు. నిజమే కదా మాస్టర్స్? మనం కూడా ముందు ఎవరన్నా ఏమన్నా అంటే నన్ను అన్నారు అని తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓకే అన్నారా అనుకొని, ఈ శరీరాన్ని అనుకున్నారు అనుకొని నాకేంటి అనేది మనం అంతగా మారిపోయామన్నమాట. సో ఏకాంతంలో ఈయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. వినయము, సహనము, సాధుత్వము, నిర్లిప్తత అతనికి భూషణాలుగా అయ్యాయి, ఆభరణాలుగా అన్నమాట. అతని గురించి చెప్పుకోవాలంటే ఆ సహనం, ఆ వినయము ఎవరేమన్నా పట్టించుకోరు. ఆ నిర్లిప్తత ఓకే అనుకొని, అంటే వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ 4 మనం కూడా నేర్చుకోవాలి మాస్టర్స్. ధ్యానం చేశాము అని అంటే కాసేపు ధ్యానం చేసినంతసేపు కోపం రాకుండా, ఒక రోజు రాకుండా, రెండో రోజు కోపము, మూడో రోజు కోపము అలా రాకూడదు. అది మెల్లమెల్లగా మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి అన్నమాట. మనం కూడా ఈ రమణ మహర్షి లాగా చక్కగా ఆ ఈ భౌతిక జీవితం ఆకర్షణలని తొలగించుకొని ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. తరువాత ఆయన అరుణాచలం వైపు ఆకర్షితులయ్యారన్నమాట. ఆయన ఇంకా ఇంట్లో నుంచి ఒక ₹5 మాత్రమే తీసుకొని బయలుదేరతారట. బయలుదేరేసేసి అది కూడా ఆయనకేంటి, అది కూడా వాళ్ళ అన్నయ్య ఏం చెప్తారు, అక్కడ ఫీజుకి డబ్బులు పెట్టాను తీసుకో అన్నప్పుడు ఆయన తీసుకొని ఇంకా బయలుదేరిపోతారు. ఎవ్వరికీ చెప్పరు. ఆయన వెళ్ళిపోతూ ₹5 వాడుకుంటారనమాట. అక్కడ అంత కొంత కాలినడకన, కొంత ట్రైన్‌లో అలా వెళ్తూ ఉంటారు. అక్కడ ట్రైన్‌లో ఏ ప్లేస్ దొరికినా, ఏది దొరికినా అట్లా కూర్చొని ధ్యానంలోనే ఉంటారు. ఇంకెవ్వరితోటి ఏం మాట్లాడరు. తిండి ఉండదు. కిందకి దిగినాక ఒక్కసారి ఆకలేసి అక్కడికి వెళ్ళి అడిగితేనట ఒకళ్ళు ఏమి పెట్టలేదట. "ఛీ పో" అన్నారట. గుడికి వెళ్ళి గుడిలో ధ్యానం చేసుకుంటున్నా ఏం పెట్టలేదట. ఒక ఆమె ఆ రోజు కృష్ణాష్టమి అయిందంట నెక్స్ట్ డే. ఆమె అనుకుందంట, ఈ రోజు నా ఇంటికి ఎవ్వరొచ్చినా శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు అనుకుంటుందంట. అప్పుడు ఈ బాలుడు అంటే 16 ఏళ్ల అతను బాలుడిలాగానే అనిపిస్తాడు కదా! ఆయన వెళ్తారట. అప్పుడు ఆయనకి ఈమె
కాస్త ఉండు నాయన అనేసి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోపెట్టి ఆవిడ వండి దేవుడికి కూడా నైవేద్యం పెట్టకుండా నాకు కృష్ణుడే ఇంటికి వచ్చాడు అంటే చూడండి, మానవ సేవే మాధవ సేవ అప్పటి నుంచి ఉంది ఇది. అంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టండి, ఎవరు పెట్టకూడదు, ఎవరు తినకూడదు, ఇలాంటివన్నీ మన భ్రమలు. అవతల మనిషిలో భగవంతుణ్ణి చూడమంటున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుణ్ణి చూసినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు అనుకుని ఆమె ఏం చేస్తుంది, చక్కగా కొంచెం పెట్టి మళ్ళీ కొంచెం మూట గట్టి ఇస్తుందట. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఆ ఒక పరమాత్ముని అనుగ్రహం ఉంటే ఆ అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈయన అరుణాచలంకి వెళ్తారు. వెళ్ళినాక అక్కడ ఆయనని అసలు అరుణాచలంలోకి వెళ్ళిపోతాడు, దూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి ఏమవుతుంది, ఆయన ఆ శివుణ్ణి చూసి గట్టిగా లింగాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఏం చేస్తాడు, మహదానందంతో ఉప్పొంగిపోతూ ఆనంద బాష్పాలతో అభిషేకిస్తూ అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చేశాను అని విన్నవించుకున్నాడట. అలా తనను శరణుజొచ్చిన వెంకటరామునకు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌన ఉపదేశం చేశాడో వారికే తెలియాలి, మనకెవ్వరికీ తెలియదు. ఆ ఆ కౌగిలింతలోనే దాంట్లోనే ఆ ఆ లింగాన్ని ఆయనను పట్టుకున్నప్పుడే ఆ ఆనంద బాష్పాలతో అభిషేకించినప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌన ఉపదేశం ఇచ్చారో, నాకు నీవే దిక్కన్నట్టు అరుణాచలేశ్వరుణ్ణి పట్టుకున్నట్టు ఆయన. ఇంకా అక్కడ ఆయనకి ఏమైంది, రేపటి గురించి చింత లేదు, అన్ని నువ్వే చూసేసుకుంటావు, ఇంకా నాకేం అవసరము అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. రేపటి గురించి చింత లేని అట్టి పరిపూర్ణ శరణాగతి చరిత్రలోనే అపురూపమైన సంఘటన. చూడండి, మనం నిజంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాసేపు ఒక్క క్షణమైనా మనం అలా అనుకుంటామా, నువ్వే చూసుకుంటావు. అక్కడ ఒక్క నిమిషం దర్శనం లేట్ అయితేనే ఏంటి స్వామి వాళ్ళనైతే తీసుకెళ్తున్నావు త్వరగా, మమ్మల్ని ఏంటి, మేమేం చేశాము, ఇంకా ఎంతసేపు క్యూలో నుంచోవాలి, మేమిది కాదా అని మనం ఎన్ని మాట్లాడతాము. కానీ ఈ అరుణాచలేశ్వరుని నేను పట్టుకున్న తర్వాత ఈయన ఏం చేశాడు, నాకు నువ్వే దిక్కు, నీ ఆజ్ఞ మేరకు నేను వచ్చేసాను, ఇంకా నాకేమి వద్దు, అంత పరిపూర్ణ శరణాగతి చెందాడు ఆయన. అట్లా అలాంటి సంఘటన నిజంగా మనం ఇట్లాంటి రమణ మహర్షులు వీళ్ళ ద్వారానే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత శ్రీ రమణులు ఏం చేసేవాళ్ళు, ఈయన కొన్ని రోజులు గుహల్లో అక్కడిక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. అల్లరి పిల్లలు ఎంతో ఇన్ని విసిగిచ్చినా ఏమనేవాళ్ళు కాదు. అక్కడ ఇబ్బంది పెడుతున్నారని ఇంకో గుహ, అక్కడ అసలు ఎవ్వరూ వెళ్ళరట ఆ గుహలోకి, అట్లాంటి గుహలోకి వెళ్ళిపోయి కూర్చొని ధ్యానం ఆయన చేస్తుంటే అక్కడ ఏంటి చీకటి ఎన్నో ఏళ్ల నుంచి పాడు పెట్టినాయి. అంటే అక్కడ ఎలా ఉంటది మాస్టర్స్, పురుగులు క్రిమి కీటకాలు అవన్నీ ఈయనకు చిన్న గోచి లాంటి బట్టనే ఆయన దగ్గర ఉంది, కోపీనము అంటారు కదా, అలాంటిది కట్టుకొని ఉంటాడు. ఆ పురుగులు అవన్నీ కుడుతుంటే రక్తం కారిపోతుండేదట, ఆయన అది కూడా పట్టేది కాదట. ఏమీ లేదు, సహనం సాధుత్వం వీటిల్లోనే ఉన్నాడు. అట్లా అట్లా ధ్యానం చేసి మెల్లమెల్లగా ఆయనను అందరూ గుర్తించి ఒక్కొక్కళ్ళు ఆయన్ని అలా కాదు నా పిల్లల నుంచి అంటే ఆ పిల్లల్ని అవతలికి తీసుకెళ్ళిపోయి అట్లా ఒక్కొక్కళ్ళు ఆయనని ఆ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఈయన మౌన స్వామి చిన్న బాలుడని. ఆ తర్వాత శ్రీరమణుడు ఏం చేశాడంటే భిక్షకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, సాధువులు భిక్షకు వెళ్తారు కదా, కరతల భిక్ష అటది. వెళ్ళిన రోజుల గురించి భక్తులతో ఇలా చెప్పేవారు ఆయన. ఆయన భిక్షకు వెళ్ళినప్పుడు దోసిలు పట్టి, కరతల అంటే చేతులు, రెండు చేతులు పట్టి భిక్ష తీసుకొని తింటూ, ఆయన ఇంకేముండేది కదా చేతుల్లో ఇలా పట్టేవాడట, పట్టి ఆ భిక్ష తీసుకొని తింటూ వీధుల మధ్య పోతుండే అట్లా తిరుగుతుండేవాడట. ఏది లక్ష్యం ఉండేది కాదు ఆయనకి. మనకు ఎవరినైనా ఏదైనా అడగటానికి అభిమానం అడ్డం వస్తుంది కదా, నిజమే కదా మాస్టర్స్, ఎవరినైనా అడగాలంటే అమ్మో ఏం అడుగుతామో అనుకుంటాము. కానీ అప్పుడు కరతల భిక్ష ఎంతో వేడుగ్గా ఉండేది అని రమణ మహర్షి గారు చెప్తున్నారు. ఆయనకు ఒక ఆటలాగా ఉండేదట. ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద శాస్త్రులు ఉద్యోగులు వాళ్ళు ఉన్నా కూడా ఆయన మాత్రం ఎవరుంటే నాకేమి, దరిద్రుడిని భిక్షకు వెడితే దీనత్వం తెస్తుంది. మనం ఏంటి, దరిద్రుడే భిక్షకు వెళ్ళినప్పుడు దీనత్వంగా అడుగుతారు, కానీ అహం నాశనమైన వాడికి అది
మహాభాగ్యంగా తోస్తుంది. ఈ రెండు చేతులు ఎప్పుడైతే మనం ఇట్లా చెయ్యి జాపి అడిగామో మనలో అహం నశిస్తుంది మాస్టర్స్. అది అక్కడ మెయిన్ పాయింట్ మనం పట్టుకోవాల్సింది. మనం ఇలా చేతిలో పట్టుకొని అడిగాము అంటే మనలో అహంకారం నశించింది అని. మనం ఇలా అడగటానికి ఎంతగానో అభిమానంతో ఉంటాము. మనలో అహం, నేనేంటి వాళ్ళని అడగటం ఏంటి, వాళ్ళు ఎవడో పెడితే ఎట్లా, పెట్టకపోతే ఏంటి అనే అహంకారంతో ఉండి మనం అలా అడగలేము. ఆ పోన్లే ఏమీ లేకపోతే అలా పడుకుంటాను అనుకుంటాం. కానీ ఆయన ఎంతగా అంటే ఆ రెండు చేతులు ఇలా జాపి అడిగే వాళ్ళట. అడిగి అది తీసుకొని ఆ చేతులు తప్ప ఇంకా ఆయన దగ్గర ఏముండేది కాదు. అది తీసుకొని తింటూ కింద పడినంత పడేది, తినేవాళ్ళు, అట్లా ఉండేదట. అప్పుడు అంటే అహం నాశనమైన వాడికి మామూలుగా ఏంటి, మామూలు వాడికి ఏంటి, దరిద్రుడికి భిక్ష అడగటం దీనత్వం అవుతుంది. కానీ అహం నాశనమైన వాడికి ఏంటి, అది మహద్భాగ్యము. మనకి సాయిబాబా కూడా, షిరిడి సాయిబాబా కూడా భిక్షకి వెళ్ళేవాళ్ళు కదా. అంటే ఏంటి, వాళ్ళ కర్మలని వాళ్ళ పాపాలని తొలగిస్తున్నారు. అది అప్పుడు చక్రవర్తి అంటే అహం ఎప్పుడైతే అది మహద్భాగ్యంగా ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడు చక్రవర్తులు వచ్చినా కూడా లక్ష్యం ఉండదన్నమాట. చక్రవర్తి వచ్చాడా రా అని అనుకుంటారు. ఆ రోజుల్లో నేను అలా భిక్షకు వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారనమాట. రమణ మహర్షి గారు వాళ్ళ సేవకులకి వాళ్ళకి చెప్తున్నారు. ఆ ఆ రోజుల్లో నేను భిక్షకు వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టగానే స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు. తెలియని వారు, ఏమయ్యా బానే ఉన్నావు కదా, భిక్షకు రాకుంటే కూలికి పోరాదా అనేవారట. అప్పుడు రమణులకి నవ్వు వచ్చేది, ఏ కోపం తీసుకునే వాళ్ళు కాదు. రమణ మహర్షి తాతల కాలంలో ఆ సన్యాసి ఏం చేశాడు, శాపం పెట్టాడు. కానీ ఈయన అలా ఎప్పుడూ ఏ శాపాలు పెట్టలేదు. అంత అంత గొప్ప మనసుతోటి ఉండేవాడు అనమాట ఆయన. అంత గొప్ప అంటే నేను ఏమీ కాదు, నన్ను ఎవరన్నా నాకేమీ ప్రాబ్లం లేదు, అట్లా ఉండేవాళ్ళు అనమాట. మౌనస్వామి కదా, మాట్లాడేవాళ్ళు కాదు ఈయన. అంటే ఈయన మౌనంగా ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు, నవ్వుతో వెళ్ళేవారట. అదే సందర్భంలో ఈయన ఇంకొకటి కూడా చెప్పారు, అప్పుడు భిక్ష ఇలా ఉండేది కానీ ఇప్పటి భిక్ష ఎలా ఉంది. ఇప్పుడు ఇక భిక్ష అంటే వడలు పాయసము అవన్నీ తప్పదు. అంటే ఇప్పుడు మీ ఇంటికి భిక్షకు వస్తున్నాము సాధువులని ఎవరన్నా అంటే వాళ్ళకి అన్ని పంచపక్ష పరమాణాలే చేయాలి, అలా ఉంటుంది. ఆ కొన్ని మఠాల్లో అయితే పాద పూజలకే పైసలు తెమ్మని చెప్తారు. మహత్తరమైన ఆ కరతల భిక్షను అర్థం ఇలా మారింది ఇప్పటి కాలంలో. అప్పటి కాలంలో ఎలా ఉంది కరతల భిక్ష అంటే, అలా ఉంటే అహం నాశనమయ్యి అది మహద్భాగ్యంగా తీసుకొని భిక్ష తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో వీళ్ళ వీళ్ళకేదో చేస్తున్నట్టు, వీళ్ళే అన్ని చేసి ఇవ్వాలన్నట్టు అహంకారంతో కూడి తీసుకుంటున్నారు. అది వాళ్ళ చేయి జాపి తీసుకోవటల్లా పాద పూజ చేయించుకుంటూ తీసుకుంటున్నారు అనమాట. అది ఇప్పటికి అప్పటికి అసలు ఆ కరతల భిక్ష అనే దానికి అర్థం మార్చేశారు. తర్వాత 1898లో రమణుల రమణుల అమ్మగారు పెద్ద కొడుకు నాగస్వామితో కలిసి, తల్లికి ఎంతైనా ఉంటది కదా, కొడుకు 16 సంవత్సరాలు వెళ్ళిపోయి 16 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో ఏమిటో అనేసి ఆమె ఏం చేస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. వీళ్ళ అన్నయ్య పేరు నాగస్వామి అనమాట. ఎవరో చెప్తారు ఇలా అరుణాచలంలో ఒక కుర్రవాడు ఉన్నాడు మౌనస్వామి ఆయన అని. అక్కడికి వస్తారు. అప్పటి ఆయన రూపం చూసి అనగా వాళ్ళు వెళ్ళేసరికి స్వామి ఎలా ఉంటారయ్యా అంటే మట్టి కొట్టుకొని పోయి చిన్న వస్త్రం, చిన్న దిగత గోచిలాగా పెట్టుకుంటారు. ఆ మాసిపోయిన కౌపీనంతో ఒక రాతి బండపై కూర్చొని ఉంటారు. కుమారుడి స్థితి చూసి బాధపడి అక్కడ ఉన్న వారితో తన బాధ చెప్పుకుంది. తల్లి కదా, ఆయనకి ఏమీ లేదు అసలు. ఆయనకి నా ఒంటి మీద బట్టలు ఉన్నాయా, నా ఒళ్ళు దుమ్ము కొట్టుకుపోయిందా, నా జుట్టు ఎలా ఉంది, ఇలాంటివి ఏమీ ఉండే కాదు ఆయనకి. కానీ ఆ తల్లికి ఏంటి, బాధ వచ్చేసేసింది. బాధ వచ్చేసేసి అప్పుడు ఆమె అంటదనమాట, రమ్మని అడిగితే ఆయన ఏం మాట్లాడు. అప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తుంది. ఏడిస్తే ఆమె దుఃఖం చూసి వాళ్ళందరూ అంటారు, స్వామి మీరు మాట్లాడకపోతే ఈ కాగితం మీద కలంతో రాసివ్వండి, ఆమె దుఃఖం కొంచెమన్నా తగ్గుతుంది అని అంటారనమాట. అంటే సమాధానంగా అవునని కానీ కాదని కాకుండా ఈ కాగితం మీద రాయటం మొదలెడతారు. ఆమె దుఃఖాన్ని తొలగించండి అని అంటారనమాట వీళ్ళందరూ. అప్పుడు ఆ స్వామి కాగితంపై ఏం రాశారో చూడండి, కర్త వారి వారి ప్రారబ్ధానుసారం జీవులను నడిపించును,
జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు, జరుగునది ఎవరెంత ఆపినా కూడా అడ్డుపడిన జరుగును, ఇదే సత్యము. అంటే ఈయన వెళ్ళడు, అది ఆయన ఆయన ప్రారంధ కర్మానుసారం. ఆ తల్లికి కూడా అర్థం కాదు. ఆ తల్లి ఏంటి, మామూలు భౌతికతలో ఉంది కాబట్టి ఆమెకు అర్థం కాదు, కానీ ఈయనకు అర్థమవుతుంది జరగంది ఏది చేసినా జరగదు అని. కావున మౌనంగా ఉండటమే మేలు అని అంటారు అని రాస్తారు. అదే స్వామి యొక్క మొట్టమొదటి ఉపదేశం మాస్టర్స్. ఆ తర్వాత ఆయన తన మకాంను 1899లో విరూపాక్ష గుహకు మార్చారు. ఇక్కడికి వచ్చాక ఎంతో మంది పండిత పామరులు జిజ్ఞాసులు రావటం ప్రారంభిస్తారు. అరుణాచలేశ్వరుని దర్శించి నాటి నుండి స్వామి మౌనిష్ఠలో ఉంటారు. ఎప్పుడైతే అరుణాచలాన్ని దర్శించారు కదా, ఆ రోజు నుంచి మౌనంగానే ఉంటారు స్వామి. అలా ఉంటూ 1907 నుండి శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి పొందారు. ఆయన అందరినీ సమత్వ భావంతో చూసేవారట. 1922లో భక్తులు భగవానులున్న చోట మెల్లమెల్లగా ఆయన ఒక చిన్న పూర గుడిసె లాంటిది ఏర్పరుస్తారు. అందరూ వాళ్లే బయట, ఆయనకి ఏమీ ఉండదు. ఆయనని రమ్మని బతిమలాడి తీసుకొచ్చి కూర్చోపెడతారు. అప్పుడు మెల్లమెల్లగా భగవానులు ఉన్న చోట ఆశ్రమం కూడా నిర్మించారనమాట. ఆ ప్రదేశమే నేడు రమణాశ్రమంగా ఉన్నది. భగవాన్ ఆనాటి నుండి వారి నిర్వాణం అయ్యే వరకు, అంటే వారు సమాధి చెందే వరకు, అనగా 1950 ఏప్రిల్ 14వ తేదీ వరకు అక్కడే ఉండిపోయారు. ఆ రోజు ఆయన శరీరాన్ని విడిచారు మాస్టర్స్. అది భక్తుల దృష్టిలో సమాధి. అంటే చూడండి, అప్పటి వరకు ఇంకా ఆయన ఎక్కడ వెళ్ళాల, ఆయన చుట్టూనే, ఆయన అసలు ఎవరన్నా వచ్చినా కూడా ఆయన మౌనమే ఎక్కువ ఉండేది. ఆయన చూపులతోటే వాళ్ళకి ఆన్సర్ దొరికేది. ఆయన ఎదురుగా ధ్యానంలో కూర్చుంటేనే వాళ్ళకి అద్భుతమైన శాంతిని పొందేవాళ్ళు. అంటే అంత అద్భుతంగా ఉండేదన్నమాట ఆయన. తర్వాత రమణ మహర్షి బోధనలలో అత్యంత ముఖ్యమైనది ఆత్మ విచారణ. ఆయన బోధనలో ముఖ్యమైనదన్నమాట. మనలో ఒక ఆలోచన వచ్చినప్పుడు మనం ఏమంటాం, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించాలట. నాకు వచ్చింది అని మనం అనుకుంటాం కదా. అప్పుడు మరొక ప్రశ్న, నేను ఎవరు అని లోపలికి దృష్టి తిప్పుకోవాలి. నేను ఎవరు అంటే నేను ఒక సులోచనని ఇలా కాదు దృష్టి తిప్పుకోవాల్సింది. నేను ఎవరు అన్నప్పుడు అంతరంగంలోకి వెళ్ళాలి. ఇది కేవలం మాటలతో నేను ఎవరు అని పదే పదే అడగటం కాదు అనే భావము. నేను అనే భావము ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే ఇక్కడి నుంచా, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? నీ లోపల నుంచి, నీ హృదయం లోపల నుంచి ఆ మాట వస్తుందా? దాని నిజమైన స్వరూపం ఏమిటి అని దానిపై అంతర్ముఖంగా పరిశీలించటం. నిజంగానే మనందరము ధ్యానంలోకి వచ్చినాకే అసలు నేను ఎవరు, నాలో ఉన్న భగవంతుడు ఎక్కడున్నాడు, ఇలాంటివన్నీ మనందరం తెలుసుకుంటున్నాము. ఇది ఈయన ప్రధానమైనదన్నమాట అసలు. తర్వాత ఆత్మ విచారణ. నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా అహంకార మూలాన్ని అన్వేషించటం. మనలో నేను అన్నప్పుడు నేను అంటే నేను ఒక అమ్మాయిని, నేను అంటే నాకు ఇంత డబ్బు ఉంది, ఇలా అని చెప్పడం కాదు. నీలోకి వెళ్ళటం వల్ల నేను అంటే నేను ఒక శుద్ధ చైతన్యం, నేను అంటే నాలో ఉన్న భగవంతుడే నేను అని చెప్పగలగాలి. మౌనం. ఇంకొకటి ఏంటంటే ఈయన ఒక 5 పాయింట్లు చెప్పారనమాట. ఫస్ట్ది ఆత్మ విచారణ. అది నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా అహంకార మూలాన్ని అన్వేషించటం. సెకండ్ పాయింట్ మౌనం. రమణ మహర్షి ప్రకారము మౌనం కూడా ఒక గొప్ప బోధనా మార్గము. మాటల కంటే ప్రత్యక్ష అంతర్ముఖ అనుభవానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఆయన ఏం మాట్లాడేవాళ్ళు కాదనమాట. ప్రత్యక్షంగా అంతర్ముఖం, నీలోకి నువ్వు వెళ్ళినప్పుడే నీకే తెలుస్తుంది అని. తర్వాత అహంకారాన్ని పరిశీలించటం. నేను శరీరము, నేను మనస్సు అనే గుర్తింపులను పరిశీలిస్తూ వాటికి సాక్షిగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవటం. అంటే నేనొక శరీరము, నేనొక మనసు
అనే గుర్తింపు అసలు ఏంటి అనేది అక్కడ పరిశీలిస్తూ వాటికి సాక్షిగా చైతన్యం ఆత్మ ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఆత్మ జ్ఞానం 4th పాయింట్. మన నిజమైన స్వరూపము శరీరం, మనస్సు, ఆలోచనలు మాత్రమే కాదని, వాటికి ఆధారమైన ఆత్మ చైతన్యమే నిజమైన స్వరూపం అని ఆయన బోధించారు. అంటే నిజమైన స్వరూపం శరీరం, మనస్సు, ఆలోచనలు ఇవే కాదు, వాటికి ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే కదా అవన్నీ వస్తున్నాయి. అదే నిజమైన స్వరూపం అని బోధించారు. సమత్వం, అందరినీ సమానంగా చూడటము, దయతో జీవించటము ఆయన జీవితంలో స్పష్టంగా కనిపించింది. ఇంకా ఒక 2 చిన్న పాయింట్లు చెప్పుకుందాం. రమణ మహర్షి బోధనను ఒక వాక్యంలో చెప్పాలంటే చూడండి ఎంత సింపుల్ గా ఒక వాక్యంలో చెప్పాలంటే, నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవటానికి బయట వెతకకుండా నేను ఎవరు అని అంతర్ముఖంగా విచారించు. అంటే చూడండి, ఇక్కడ ఒక సినిమా తెర పైన ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటది, యుద్ధం ఉంటది, వర్షం ఉంటది, డ్యూయెట్స్ ఉంటాయి, ఎన్నెన్నో మారుతుంటాయి కదా. కానీ తెర మాత్రం ఒకటే ఉంటుంది మాస్టర్స్. అంటే మన చైతన్యం ఒకటే, దాంట్లో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, అన్ని అన్ని అనుభవాలు వస్తుంటాయి, అన్ని వెళ్ళిపోతుంటాయి. ఆత్మ మాత్రం ఒకటే. అలానే ఈ సినిమా తెర లాంటిదే మన ఆత్మ అని ఎంత చక్కగా చెప్పారో చూడండి. అలాగే మన జీవితంలో ఆలోచనలు, భావాలు, అనుభవాలు మారుతుంటాయి. వాటిని గమనించే చైతన్యం మాత్రం ఒక్కటే, వాటికి సాక్షిగా ఉంటుంది. ఆ సాక్షి స్వరూపాన్ని తెలుసుకోవటమే ఆత్మ విచారణ లక్ష్యం. ఇంకొకటి, రమణ మహర్షి కేవలం ఆత్మ విచారణ మాత్రమే చెప్పలేదండి. భక్తి, శరణాగతి, ధ్యానం, నిస్వార్థ జీవితం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గాలేనని చక్కగా బోధించారు. ఆయన దృష్టిలో అన్ని నిజమైన మార్గాలే. అహంకారం తగ్గి స్వరూపాన్ని తెలుసుకునే దిశగా ఇవన్నీ కూడా తోడ్పడతాయి. అంతేకాని మౌనమే అని చెప్పట్లేదు ఆయన. భగవద్గీతలో ఏమైతే చెప్పారో అవన్నీ కూడా చక్కగా భక్తి, శరణాగతి, ధ్యానం ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అవి అవి కూడా చక్కటి మార్గాలే అని ఈయన బోధించారు. ఇంకా ఈయన జంతువుల పట్ల కూడా చాలా దయతో, అపారమైన దయా ప్రేమతో చూపేవాళ్ళట. ప్రత్యేకంగా ఈయన దగ్గర లక్ష్మి అనే ఒక ఆవు ఉండేదట. ఆయనకి ఎంతో ప్రియమట అది. జంతువుల పట్ల ఆయన చూపిన ప్రేమ ద్వారా ఆయన ఎంత సమభావంతో ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రమణ మహర్షి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరు? నేను అంటే నాలో ఉన్న శుద్ధ చైతన్యము. అహంకారాన్ని తగ్గించుకుంటూ దాన్ని తెలుసుకోవటము, మౌనంతో ఉంటూ నీ అంతర్ముఖంగా నీ అంతరంగంలోకి వెళ్ళటము. ఇది మనం రమణ మహర్షి గారి నుంచి తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ బ్రహ్మరాంబిక గ్రూప్ మానస మేడంకి, ఈ నాకు చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న మన వంశీకరణ గురువు గారికి కృతజ్ఞతలు.